ఒక్కసారిగా ఎలా తట్టుకుంటాం ఇంత ఎనర్జీని, ఇంత చామ్‌ని ఆన్ స్క్రీన్ అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా దిస్ ఈజ్ సో స్పెషల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. నాట్ జస్ట్ మెగా ఫ్యాన్స్ అనే కాదు, విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అనే కాదు, ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఇది డెఫినెట్గా ఒక విందు అని చెప్పాలి. నిజంగా మనకి మనశంకర వరప్రసాద్ గారు సినిమా భుక్తాయసాన్ని ఇచ్చిన విందు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే అంత ఓవర్వెల్మింగ్గా, అంత ఎక్సైటెడ్గా సినిమా థియేటర్ నుంచి బయటికి కూడా రావడం జరిగింది. సో ఎస్, లాడ్ ఆఫ్ మెమరీస్ని ఇచ్చిన సినిమాగా మనకి మనశంకర వరప్రసాద్ గారు చాలా కాలం గుర్తుండిపోతుంది. అండ్ వింటేజ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది ఈ సినిమా అని చెప్పాలి. చిరంజీవి గారిని చూసే కొద్దీ మనకు పైక దొంగ మొగుడు, ఘరానా మొగుడు, అన్నయ్య అన్నీ అలా గ్యాంగ్ లీడరు, ఆ గెటప్లు, ఆ స్టెప్పులు అన్నీ అలా గుర్తొస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. సో కాబట్టే ఈరోజు ఇన్ని కలెక్షన్లు, ఇంత పబ్లిక్ రెస్పాన్స్, ఇంత పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సిన ఇంకొక పర్ఫెక్ట్ విషయం ఏంటి అంటే, ఈ సినిమాకి సంబంధించి బోలెడన్ని రికార్డులు, ప్రీవియస్ రికార్డులు తుడిచిపెట్టుకుపోయి కొత్త రికార్డులు స్థాపించబడ్డాయి. యూఎస్లో ఓన్లీ ప్రీమియర్స్, నోట్ దిస్ పాయింట్, ఓన్లీ ప్రీమియర్స్కి 1.5 మిలియన్ కలెక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ రికార్డ్. అది మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో అండ్ అనిల్ రావుపూడి గారి కెరియర్లో కూడా సంయుక్తంగా నెలకొల్పినటువంటి ఒక గ్రాండ్ రికార్డ్ అనమాట. సో అటువంటిది జస్ట్ ఆ ప్రీమియర్స్ అండ్ నెక్స్ట్ డే కలిపి 2 మిలియన్ ఆల్రెడీ యూఎస్లో కొట్టేసింది మన శంకర వరప్రసాద్ గారు. అండ్ అఫ్ కోర్స్ డే 1 కలెక్షన్స్, హైయెస్ట్ బుక్ మై షోలో బుకింగ్స్ అయినటువంటి రికార్డ్ కానివ్వండి, ఇలా ఈ సినిమా డే 1 ప్రీమియర్స్తో కలిపి బోలెడని సరికొత్త రికార్డ్స్ని మనం చూడడం జరిగింది. మెగాస్టార్ వాస్ట్ కెరియర్లోనే ఇలాంటి రికార్డ్స్ని మనం కొత్తగా చెప్తున్నాము అని అంటే ఈ సినిమా సాధించిన రికార్డ్స్ ఘనత ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరంగా కూడా మన టీం మొత్తానికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ మరికేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ఇంత పబ్లిక్ రెస్పాన్స్ వరకు జరిగినటువంటి జర్నీ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? సంక్రాంతికి అనిల్ ఉండగా దిగులు దండగా కొంచెం ఎనర్జీతో సంక్రాంతికి వస్తున్నాం. చిరంజీవి గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు, అదైతే నేను మీకు చెప్పగలను. నమస్కారం, నేను మీ ఉదిత్ నారాయణ. మీసల్ పిల్ల ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకోవడానికి వచ్చాను గురుగారు. రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది. ఏంటనిల్, సినిమా బిగినింగ్ లో మంచి ప్రమోషనల్ వీడియో చేసా, సినిమా అయిపోయింది, ఇప్పుడు ఏం లేదా? హలో మాస్టర్, కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకో. సంక్రాంతికి రఫ్ ఆడిచ్చేద్దాం. చిరంజీవి గారిని మేము చిన్నప్పుడు 30 years బ్యాక్ ఎట్లా చూసాము, సంక్రాంతి రిలీజ్కి వస్తుందంటే యూ కెన్ ఇమాజిన్. ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారి ముందుకు రాబోతున్నారు. ఈసారి సంక్రాంతికి బాక్సులు బద్దలైపోతాయి. Make this Sankranti like a movie festival.
ఇందేస్తున్నాడు కంటుడని. హలో ఆల్, మీ అందరికి మళ్ళీ ఇంకో సర్ప్రైజ్. నమస్కారం, నేను మీ బాబా సేగన్. చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్ వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. పాలు బాగా పటి కప్పండు చాలా అల్లరిది. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పేరే మార్చేస్తాడు ఈ సినిమాతో. లైఫ్ లో ఒక బిగ్ 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 మైల్ స్టోన్ ప్రాజెక్ట్. అన్నయ్యతో చేస్తున్నాను, సౌండ్ ఇంకా ఉండాలి. ఫ్యామిలీ జోనర్ కి ఇంత స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. ఏంది వెంకీ అంత? వాట్ ఇస్ దిస్ పాస్? Let's try the Ura Mas. ఐ థైరలీ ఎంజాయ్. ఫుల్ లెంగ్త్ కామెడీ. మళ్ళీ మళ్ళీ రావాలన్నా. బాగుందమ్మా, చాలా బాగుంది. సూపర్ ఉంది ఈ సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మొత్తం అందరు ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. సంక్రాంతికి ఇట్టు కొట్టేస్తామా? సూపర్ ఫ్యామిలీ ఫన్. కుటుంబ సమేతంగా సంక్రాంతి సెలవుల్లో హాయిగా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తాం. సూపర్ సూపర్ సూపర్. వర్త్ ఇట్. వర్త్ వర్మ వర్త్. సంగతి అదిరిపోతే సంక్రాంతి.